నిన్ననే చెప్పుకున్న ఒక జ్యోతిష్కుడు ఇచ్చినటువంటి లెక్క. మార్చి నుంచి చాలా దారుణాలు జరగబోతున్నాయి. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు మనం ఇంతకుముందు నవంబర్, డిసెంబర్‌లోనే చెప్పుకున్నాం. ఏదో సంథింగ్ జరుగుతాయట జనవరి నుంచి అని చెప్పేసి. జనవరిలో ఒక దేశాన్ని ఆక్రమించుకున్నట్టు ఓ రకంగా అమెరికా వెనిజులా అధ్యక్షుడిని పట్టుకుపోవడం ద్వారా. మరొక వైపున రష్యాకి సంబంధించిన వాణిజ్య నౌకల్ని లాక్కునే ప్రయత్నం చేయడం ద్వారా రష్యా దాని మీద తిరగబడడం, అమెరికా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం లాంటి ద్వారా ఒక ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. ఇంకొక వైపున అమెరికా యుఎస్ఎస్ అబ్రహాంని తీసుకెళ్ళి లైక్ అబ్రహాం లింకన్ తీసుకువెళ్ళి పనామా దగ్గర పెట్టి వాణిజ్య నౌకలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. చైనా వాణిజ్య నౌకలు, రష్యా వాణిజ్య నౌకల్ని అన్నిటి కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ వైపున మీద దాడులకి రెడీ అవుతుంది. మరొక వైపును చూస్తే కొన్ని గంటల్లో డజన్ల కొద్దీ ఎయిర్ ఫోర్స్ ఏరియల్ రీఫిలింగ్ ట్యాంకర్స్, హెవీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు, C-5, C-17 టైప్స్ అన్నీ కూడా అమెరికా ఎయిర్ బేస్ నుండి బ్రిటన్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్తున్నాయి. మిడిల్ ఈస్ట్ వైపుకి దృష్టి సారిస్తున్నారు. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది, అమెరికా ఏదో చేస్తోంది, స్ట్రైక్స్ అగెనిస్ట్ ఇరాన్ ఏమైనా చేయబోతోందా అన్నటువంటిది పెద్ద చర్చకి దారితీస్తోంది. ఎందుకంటే ఆయిల్లో వెనిజులా, ఇరాన్ ఈ రెండు ఆయిల్ని కనుక అమెరికా క్యాప్చర్ చేసేస్తే అప్పుడు తక్కువ రేటుకి అమెరికా ఇస్తుంది. అప్పుడు అన్ని దేశాలకి కూడా మేమే సప్లై చేస్తామని ముందుకు రావచ్చు. రష్యాకి దెబ్బ కొట్టచ్చు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనేయకుండా చేయొచ్చు. లేదంటే రష్యాని ఆపడం కష్టం. కాబట్టి ఈ ఆట నడిపిస్తోందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.